పెళ్ళయింది కానీ రెండవ భాగం. ఎప్పుడూ ఒక్క మాట అనని తన భర్త ఆ పిల్ల కోసం తనపై చేయి చేసుకున్నాడు అంటూ రగిలిపోతుంది జయ. ఆ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ తన పుట్టింట్లో ఉన్న సమస్యలకు తాను కూడా సమస్యలా మారటం ఇష్టం లేక తన కోసం కాకపోయినా తన పిల్లల కోసం అక్కడే ఉండిపోయింది. ఆ గొడవ తర్వాత ఇప్పుడు అల్లరిగా సందడిగా ఉండే ఇల్లు చాలా సైలెంట్గా మారిపోయింది. జయ, గోవింద్ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఒకే ఇంట్లో ఉన్న రెండు కుటుంబాలుగా జీవిస్తున్నారు. వాళ్ళ బంధం కేవలం బాధ్యతలు అనే దారంతో ఎగిరే గాలిపటం. అమ్మా నాన్నలు అలా అవ్వడానికి కారణం తులసి అని నిర్ణయించుకుంటాడు రాజీవ్. రాజీవ్ తల్లిచాటు బిడ్డ. తన తల్లి ఆవేదనకి, తులసి మీద ఆమెకు ఉన్న కోపాన్ని, గోవింద్ ఆమెతో లేడు అనే బాధని ప్రతి క్షణం చూశాడు రాజీవ్. అందుకే తనకి తులసి అంటే కోపం. రఘుకు అమ్మ నాన్న ఇద్దరి మీద చాలా ప్రేమ. వాళ్ళ గొడవలో కూడా ప్రేమను గ్రహించగలడు. నాన్న చెప్పే ప్రతి మాటని గౌరవిస్తాడు రఘు. ఒకసారి నేను ఉన్నా లేకున్నా తులసికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో అంటాడు గోవింద్. ఆ మాటల అర్థాన్ని గ్రహించిన రఘు, మనమంతా చాలా సంతోషంగా ఉంటాం నాన్న అని చెప్తాడు. అమ్మ ప్రేమ పొందలేని తులసి అంటే రఘుకి చాలా ప్రేమ. తనని కంటికి రెప్పలా కాపాడేవాడు. ఇక ప్రస్తుతానికి వస్తే, అర్జున్ అలా వెళ్ళిపోయిన తరువాత ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసుకొని వంటగదిలోకి వెళ్తుంది తులసి. అర్జున్ వండిన వంటలు మిగిలి ఉండటం చూసి వాటిని పడేద్దాం అనుకుంది. కానీ వాసన చూసి రుచి ఎలా ఉందా అని టేస్ట్ చేసింది. అస్సలు బాలేదు ఆ వంట. వాటిని పారవేసి తాను వండుకుని తినివేసింది. రాత్రి 7 గంటల సమయం. తులసి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చేసింది అర్జున్ వాళ్ళ అమ్మగారు నీరజ. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా సాగింది. తులసి: హలో మేడం. నీరజ: ఎలా ఉన్నావు తులసి? తులసి: బాగున్నాను మేడం. నీరజ: అర్జున్ ఎలా ఉన్నాడు? తులసి: బయటకు వెళ్ళారు అని చెప్పి కొంతసేపటి నిశ్శబ్దం తర్వాత మా నాన్న ఎలా ఉన్నారు మేడం అని అంటుంది తులసి. నీరజ: బాగున్నారు తులసి. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఆయన గురించి టెన్షన్ పడకు అని అంటుంది. ఇంతలో మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని ఎవరో పిలవడంతో నేను తర్వాత ఫోన్ చేస్తాను అని అంటుంది నీరజ. తులసి అలాగే మేడం అని కాల్ కట్ చేస్తుంది. తులసి ఏ పరిస్థితుల్లో నీరజమ్మను కలిసిందో, ఎలా తన జీవితం అనుకోని మలుపులు తిరిగిందో గతాన్ని నెమరవేసుకుంటుంది సోఫాలో కూర్చొని. 2 నెలల క్రితం ఒక ప్రైవేట్ కంపెనీలో టెలికాలర్గా పనిచేస్తూ ఉంది తులసి. ఆ కంపెనీ యొక్క క్లయింట్స్ మరియు కస్టమర్స్తో ఫోన్ ద్వారా వారి ప్రశ్నలకు, సందేహాలకు వారికి కావలసిన సమాచారం చెప్పడం ఆమె పని. రోజు వచ్చే వందల ఫోన్లకు సమాచారాన్ని చెప్తూ ఉంటుంది.
ఒకరోజు ఇంటి దగ్గర నుండి ఫోన్ చిన్నన్నయ్య రాజీవ్ చేశాడు. నాన్న పడిపోయారు, హాస్పిటల్లో జాయిన్ చేశామన్నాడు. వెంటనే హాస్పిటల్కు వెళ్ళింది తులసి. హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారో కనుక్కొని అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక పక్క జయ ఏడుస్తూ ఉంది. రాజీవ్ ఆమెను ఓదారుస్తున్నాడు. జయను చూసి కంగారు పడుతూ నేరుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి, నాన్నకు ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది. మీ నాన్నగారు ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి అని అన్నాడు డాక్టర్. ఎన్ని రోజుల్లో చేయాలి అడిగింది తులసి. వెంటనే చేయడం చాలా మంచిది, ఇంకా ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం అన్నాడు డాక్టర్. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అంటూ అప్పటికే కంట్లో నీళ్లు ఆగటం లేదు తులసికి. దాదాపు 20 లక్షల వరకు అవుతుంది అన్నాడు డాక్టర్. ఆ మాట విన్న తులసి అంత డబ్బా అని షాక్ అయ్యి, అంత డబ్బు నా దగ్గర లేదు డాక్టర్ గారు, మీరే ఏదో ఒకటి చేసి నాన్నని కాపాడండి అంటూ డాక్టర్ గారి కాళ్ళ వేళ్ళ పడుతూ బ్రతిమలాడుతుంది. ఒక పక్క జయ ఈ దరిద్రాన్ని ఎప్పుడైతే ఇంటికి తెచ్చాడో అప్పటి నుండి మాకు నవ్వులు దూరం చేసేసింది అంటూ తన తలని కొట్టుకుంటూ బాధపడుతుంది. డాక్టర్ని అలా బ్రతిమలాడుతున్న తులసిని వెనక్కి లాగి ఊరుకోమంటూ ఓదారుస్తాడు రాజీవ్. తులసి కొంచెం ధైర్యం చేసుకుని తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం మొదలుపెట్టింది. చెప్పిందంతా విని అయ్యో పాపం అని జాలిపడ్డారే తప్ప ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో నువ్వు ఎన్ని ఫోన్లు చేసినా ఇటు నుండి ఆన్సర్ అదే వస్తుంది, సాయం రాదు అంటుంది నీరజ. ఆ మాటలు విని నీరజ వైపు తిరిగిన తులసి, ఆమె కూడా డాక్టర్ అవ్వడంతో గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ తన తండ్రిని కాపాడమని నీరజ కాళ్లపై పడిపోయి ఏడుస్తుంటుంది. అలా బాధపడుతున్న తులసిని పట్టుకొని, నువ్వు బాధపడకు, నా సాయశక్తులా ప్రయత్నించి మీ నాన్నకు ఆపరేషన్ జరిగేలా నేను సహాయం చేస్తాను అంటుంది నీరజ. చాలా థ్యాంక్స్ మేడం, నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, థ్యాంక్ యూ సో మచ్ అంటుండగా, నువ్వున్న ఈ పరిస్థితుల్లో ఇలా అడగటం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు. నీకు సహాయం చేసే గొప్పదాన్ని కాదు, కానీ ఓ తల్లిలా నీ బాధను అర్థం చేసుకోగలను. అందుకే నేను చేస్తున్న సహాయానికి ప్రతిఫలంగా నువ్వు నాకు సాయం చేస్తా అని మాటివ్వు అంటుంది నీరజ. నీరజ అన్న మాటలు విన్న తులసి, అన్నీ కోల్పోయిన తన జీవితం ఆవిడకు ఎలా ఉపయోగపడుతుందో తెలియక, నేనేం సహాయం చేయగలను మేడం అంటుంది. ముందు మాటివ్వు, తర్వాత చెప్తాను అంటుంది నీరజ. ఆమె చేతిని ప్రమాణం చేయి అన్నట్లుగా చాపి, సరే అని నీరజ చేతిలో తన చెయ్యి వేసి మాట ఇస్తుంది తులసి. ఇంతకీ డాక్టర్ నీరజ ఏమడిగింది? దాని ఫలితమే ఇప్పుడు తులసి అనుభవిస్తున్న జీవితమా? తెలుసుకోవడానికి తర్వాయి భాగం చదవండి. ఏమన్నా దోషాలు ఉంటే దయచేసి క్షమించండి. ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.